అంచనా వేసినట్లే పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి, అంటే పి సీతారాం ఆంజనేయులు గారికి ఒక కేసులో బెయిల్ వచ్చేసింది. ఇంకొక కేసులో బెయిల్ రావడానికి ఏమి అడ్డంకులు ఉన్నాయేమో కానీ ఈ దినంలో అయితే ఈరోజు నానా అవస్థలు పడుతూ పిఎస్ఆర్ ఆంజనేయులు లీలలు ఎన్నో బయటపడుతున్నాయట. లీలలు ఎన్నో ఏంటంటే అంటే చూస్తే ఆ కేసుకు సంబంధించి మూల్యాంకనం, అంటే ఎవాల్యుయేషన్, మార్కులు దిద్దటం అంటాం కదా, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ ఆయన తీసుకుపోయాడు. వీళ్ళు కనిపెట్టారట. పోలీసులు దర్యాప్తులు చేస్తూ మరి ఈ దినం వారికే ప్రత్యేకంగా చెవిలో చెప్తున్నారని తెలియదు, కోర్టుకు చెప్పకుండా. ఆయన లేళ్ళు ఇప్పుడేంటి, ఆ హార్డ్ డిస్క్ పోయింది. హార్డ్ డిస్క్ కనుక ఆధారాలు పోయాయి అంటారు, మళ్ళీ వాటిని ఎలా చెప్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అతను హత్య చేసినట్టు ఆధారాలు లభించాయి యువర్ ఆనర్ అన్నారనుకోండి, ఆధారాలు చూపించండి అంటారు. ఆధారాలు మాయం చేశారు యువర్ ఆనర్ అంటే జడ్జి గారు ఏం చేయాలి? అలా ఉంటుంది ఈ పరిస్థితి కూడా. ఇప్పుడు కామ్సైన్ అనే ఒక సంస్థకి తరపున పమిడికాలువ మధుసూదన్ గారికి ఈయన 1,14,00,000 చెక్ ఇచ్చారు. అందులో 66 మందికి 10,34,000 ఎంతో చెల్లించారు అని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి? పమిడికాలువ మధుసూదన్కి దీనికి సంబంధం ఉన్నా లేకపోయినా డిజిటల్ ఇవాల్యుయేషన్ కోసం అని చెప్తూ హాయ్లాండ్ అనే ఒక చోట, హాయ్లాండ్ తెలుసు కదా, అక్కడ ఈ తంతు నడిపించారు అని ఇతగాడు అంటాడు. తంతు నడిపించే వాళ్ళు అయితే 66 మందిని ఆ సంస్థ ఎందుకు పెట్టుకుంటుంది? నిజంగా ఎవాల్యుయేషన్ చేయించాలనే ఉద్దేశం లేకపోతే ఉంది కాబట్టి పెట్టుకున్నారు. విచారణలో 66 మందికి మధు గారు ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉంది అని ఈ దినంలో కూడా ఉంది. బ్యాంక్ ఖాతాలకి వాళ్ళ నుంచి, ఈ మధు గారి దగ్గర నుంచి బ్యాంక్ ఖాతాల ద్వారా వెళ్ళాయి ఈ డబ్బులు. అంటే దాని అర్థం ఏంటి? తీసుకున్న అతను తనకు అప్పచెప్పిన పనిని సమర్థవంతంగానూ మరో రకంగానూ నిర్వర్తించేందుకు మనుషులను పెట్టుకున్నారనేది అర్థమైంది కదా. ఇదేమి తంతులాగేం లేదు కదా. డిజిటల్ ఇవాల్యుయేషన్ కోసం 66 మందిని పెట్టుకున్నారు. సరే, ఆ చెక్కులోని 10,34,000 ఎంతో వెళ్ళినాయి అనుకుంటే, మనం ఒక్కొక్కరికి 1,00,000 ఇచ్చారనుకుంటే మనకి 66 లక్షలు అవుతుంది. 1,00,000 ఇచ్చారనుకుంటే 33 లక్షలు అవుతుంది. ఇంకా అలా తగ్గించుకుపోతున్నప్పుడు ఏమవుతుందంటే దాదాపుగా ఒక 20,000, ఒక్కొక్కరికి 20,000 ఇచ్చినట్టు అర్థం అవుతుంది. ఇవాల్యుయేషన్కి అంతకు మించి అయితే ఇయ్యరు కదా. ఎందుకంటే మొన్న మధ్య జరిగినటువంటి 10th క్లాస్ మార్కులు దిద్దినంత వరకే 3 జిల్లాల వాళ్ళకి ఇప్పుడు దాకా ఇవ్వలేదట గవర్నమెంట్. కాబట్టి ఈ చెల్లింపుల గురించి మనమేం బాధపడక్కర్లా. ఎవరు, ఈ మధు అనే అతను చెల్లింపులు కూడా చెల్లించకుండా తంతు నడిపారు అంటానికి ఆధారం లేదు. చెల్లింపులు చెల్లించారు. సరే, ఆ ఇచ్చిన మార్కులనే మేము ఎవరికైతే ఫలానా మార్కులు వేయాలని చెప్తున్నామో ఆ మార్కులనే మీరు వేయాలి అని ఈయనకి చెప్పుండి ఈయన అదే వీళ్ళ చేయొచ్చుంటే అది నేరం అవుతుంది. అది తేల్చకుండా డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయడమే తప్పు అన్నట్టు మాట్లాడటం కరెక్ట్ కాదు. దానికి ఆధారాలు ఏమున్నాయి? అది కోవిడ్ టైం కాబట్టి డిజిటల్ ఇవాల్యుయేషనే మేము చేపిస్తామంటారు. కోర్టులో కూడా దానికి అభ్యంతరమే ఉంది. కానీ డిజిటల్ ఇవాల్యుయేషన్ రూపంలో నేరాలు జరిగాయంటే అది తప్పు. దాన్ని నిరూపించారు. ఇప్పుడు ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారేమో అనుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఏపీపీఎస్సీని చేస్తారు. దీని తర్వాత ఏమవుతుందంటే దీంట్లో కూడా మీరు డిజిటల్ ఇవాల్యుయేషన్కి సంబంధించి ఇంకెంతమంది ఉన్నారు, ముందు వచ్చిన కేసులో ఏంటంటే కేసు గురించి ఎక్కడ మాట్లాడొద్దని జస్టిస్ ఎడవల్లి లక్ష్మణరావు గారు బెయిల్ ఇస్తూ చెప్పారు. దాని అర్థం ఏంటి? ఇంతకుముందు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఎక్కడైనా మాట్లాడారు అసలు కేసు గురించి? గత్వం అనే కేసు గురించి లేదు కదా. ఇప్పుడు ఇది గ్రూప్ 1 తర్వాత ఏమున్నాయి లైన్లో ఎక్కిస్తారు. ఒక దర్జీ అంటే టైలరు వరుసగా కొట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకో బట్ట తీసి రాగానే దాన్ని కూడా ఎక్కిచ్చేస్తారు, టకటకటకటకని ఎక్కిస్తూ ఉంటారు. ఇలా ఇతనికి ఇందులో కూడా బెయిల్ వస్తుందేమో అనేలోపు మా కస్టడీ ముగిసింది, దీని వెనక ఈయనే ఉన్నాడు అని మాకు ఆధారాలు లభిస్తున్నాయి, ఇంకొంత గడువు కావాలి, కస్టడీకి ఇంకొద్ది గడువు కావాలి అని అడుగుతూ ఉంటారు. వాయిదా వేస్తారు బెయిల్ వ్యవహారాన్ని. కానీ ఒక టైం దాటిన తర్వాత దాన్ని వాయిదా వేయడం కుదరదు. ఈ కేసులకు సంబంధించి సీతారామాంజనేయులు గారికి ఆయన కేసులకు సంబంధించి జరుగుతున్న ఈ పరిణామాలు గమనించినప్పుడు ఏంటంటే గ్రూప్ 1కి కూడా తొందరలోనే రిలీఫ్ రావచ్చేమో. రైట్.